హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో నేను ఏ వీడియో చేసినా కానీ వచ్చే కామెంట్ ఏంటంటే iQOO Z9 టర్బో వచ్చిందని చెప్పి అంటున్నారు. ఎప్పుడు వచ్చింది, అసలు వస్తే దానికోసం వెయిట్ చేయవచ్చు, ఇవ్వండి ఇది ఏ ప్రైస్ పాయింట్ రావచ్చు, ఎప్పుడు మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, వీటి గురించి ఇన్ డెప్త్ గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ iQOO Z9 టర్బో గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తా. అసలు దేనికి ఇంత హైప్ దీనికి అంటే, బడ్జెట్ లో యాక్చువల్లీ చైనాలో వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 20 నుంచి 23 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లాంచ్ చేశారు మన ఇండియన్ కరెన్సీతో క్యాలిక్యులేట్ చేసుకుంటే. బట్ చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ కి ఎప్పుడు కూడా మన ఇండియాలో లాంచ్ అవ్వవు. నాకు తెలిసి నేను ఎస్టిమేషన్ వేసుకున్నాం ప్రకారం అయితే 27-28 వేల రూపాయల ప్రైస్ పాయింట్లు లాంచ్ చేసినా కానీ కార్డ్ ఆఫర్స్ అన్ని పెట్టుకుంటే 25-26 దగ్గరలో వచ్చిద్దేమో కానీ 25,000 లోపలైతే ఈ ఫోన్ తీసుకురాని చెప్పని డామ్ షూర్ మనం అనుకోవచ్చు. బట్ రూమర్స్ అవి కొంచెం హైప్ క్రియేట్ చేయడానికి స్ప్రెడ్ చేస్తున్నారు. మీరైతే నమ్మకం పెట్టుకోమాకండి. డామ్ షూర్ 25 పైబడే లెక్కేసుకోండి. అండ్ ఇప్పుడు ఫోన్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చెప్తా, ఆ తర్వాత ఎప్పుడు లాంచ్ అయ్యేది ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, దీంట్లో హైలైట్ వచ్చేసరికి దీని ప్రాసెసర్ అని చెప్పాలి. పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రైస్ పాయింట్ లో నాకు తెలిసి ఇప్పుడు పోకో X6 Pro లో 8200 అల్ట్రా ప్రాసెసర్ ఉంది కదా, డైమెన్సిటీది. నెక్స్ట్ జనరేషన్ లో మళ్ళీ ఈ ప్రాసెసర్ బాగా హైప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తీసుకొస్తారు. ఇది 4 nm బిల్డ్ టెక్నాలజీ మీద 64-bit ఆర్కిటెక్చర్ తో బిల్డ్ అయిన ప్రాసెసర్. కాకపోతే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. Adreno 735 GPU తో ఉంటుంది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.8 GHz ఉంటుంది. అండ్ దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. LPDDR5X కాన్ఫిగరేషన్ తో 12GB ర్యామ్ బేస్ వేరియంట్ తో వస్తుంది. అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఇది UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. ఇండస్ట్రీ లీడింగ్ స్పీడ్స్ అనే చెప్పాలి. సో ఫస్ట్ ఇక్కడ ప్రాసెసర్ విషయంలో అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ విషయంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇది కంప్లీట్లీ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్. అట్ ద సేమ్ టైం డిస్ప్లే కూడా దీంట్లో హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ బ్యాటరీ కూడా ఉంది. బట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.78 స్క్రీన్ తో వస్తుంది. 453 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. నార్మల్ గా మనం 400 అరౌండ్ అంటే 395, 411, 409, 405 ఇలా చూస్తూ ఉంటాం. దీనిలో 453 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే. దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ కూడా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోనే వస్తుంది. ఓవరాల్ గా డిస్ప్లే వేస్ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తుంది. కాకపోతే ఈ డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే తో వచ్చింది, కర్వ్డ్ డిస్ప్లే తో రాదు. అది గుర్తుపెట్టుకోండి. రూమర్స్ ప్రకారం అయితే డాల్బీ అట్మోస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి, NFC కూడా ఉంటుంది అన్నట్లు అంటున్నారు. దాంతో పాటు IP64 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది చైనా వేరియంట్ లో అయితే. బట్ ఇండియన్ వేరియంట్ వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ థింగ్ IP64 వాటర్ రెసిస్టెంట్ తీసేయచ్చు, IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ ఇస్తే ఇవ్వచ్చు. 2 NFC కూడా స్కిప్ చేసే అవకాశం ఉంది. తీసుకొస్తారు, లేకపోతే లేదు. అండ్ 3 డాల్బీ అట్మోస్. మోస్ట్లీ 33-34 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో ఉన్న iQOO Neo 9 Pro లోనే మనకి డాల్బీ అట్మోస్ ఇవ్వాలి. దీంట్లో కూడా డాల్బీ అట్మోస్ ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. స్టీరియో స్పీకర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. IP64, NFC అండ్ డాల్బీ అట్మోస్ వీటి మీద అయితే నాకు 50-50 అన్నట్లు అనిపిస్తుంది. చూద్దాం లాంచ్ ఏందో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నా ఫేవరెట్ సెగ్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో రేర్ సెట్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, కొత్త సెన్సర్ సోనీ LYT600 సెన్సర్ దీంట్లో ఉపయోగిస్తున్నారు. ఇది CMOS ఇమేజ్ సెన్సర్ తో వస్తుంది. సో మంచి డీటెయిల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెటర్ రెజల్యూషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లో లైట్ లో ఇన్ఫాక్ట్ ఈ LYT సెన్సర్స్ అనేవి బెటర్ పంతనం చూపిస్తాయి. సో ప్రైమరీ కెమెరా పరంగా అయితే మంచి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ తో వస్తుంది. బడ్జెట్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంక ఈ సెకండరీ కెమెరా దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యాజ్ యూజువల్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సరిపెట్టేశారు. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30fps మ్యాక్స్, 4K 60 ఆప్షన్ లేదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 1080p 30, 8K రికార్డింగ్ ఉండిద్ది అని చెప్పని కూడా రూమర్స్ వస్తాయి. బట్ డామ్ షూర్ 8K రికార్డింగ్ అయితే ఇవ్వకపోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాటరీ పరంగా కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఇంప్లిమెంట్ కనబడుతుంది మనకి. బడ్జెట్ లో 6000 mAh బ్యాటరీ మనం చూడొచ్చు. అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు 80 వాట్. ఫైనల్లీ ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే 194.9 grams, అరౌండ్ 195 grams ఆఫ్ వెయిట్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే అక్కడ దీంట్లో మెటల్ బిల్డ్ క్వాలిటీ కనబడదు, పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ బ్యాక్ కూడా ఆల్మోస్ట్ గ్లాస్ ఫినిష్ అయితే రాకపోవచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే చైనీస్ వేరియంట్ ప్రకారం అయితే డ్రాగన్ టైల్ స్టార్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అక్కడే డ్రాగన్ టైల్ 2 తీసుకొచ్చారంటే మోస్ట్లీ ఇండియాలో కూడా ఇంకా డ్రాగన్ టైల్ 2 తీసుకొస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేసి అట్లీస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయినా కానీ ఇండియాలో లాంచ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. రూమర్స్ ప్రకారం అయితే నెక్స్ట్ మంత్ అంటే జూన్ మంత్ స్టార్టింగ్ లో కానీ మిడ్ లో కానీ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ జూన్ కడక పోస్ట్ పోన్ అయితే మోస్ట్లీ ఇంకా మనం ఆగస్టు సెప్టెంబర్ ఈ టైంలో చూస్తాం. ఇంకా జూలై ఇట్లో అయితే ఉండకపోవచ్చు. లాంచ్ అయితే జూన్ ఆర్ఎల్స్ ఆగస్టు సెప్టెంబర్ లో లాంచ్ అయ్యింది అనేది న్యూస్. నేనేం కన్ఫర్మ్డ్ గా ఇదే గట్టిగా రాసి పెట్టుకుంటా నేను చెప్పను. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది మరి. అండ్ ప్రైస్ పాయింట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, 25,000 లోపల అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. వీళ్ళు పెట్టడమే నాకు తెలిసి 27-28 పెట్టి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 25 దగ్గరలో తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా పేరు తరుణ్. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. నో ఫ్రెండ్స్, జై హింద్.